రాజధాని ప్రాంతం నుంచే పరిపాలన సాగించాలనే నిర్ణయంతో విజయవాడలో రూపుదిద్దుకుంటున్న ముఖ్యమంత్రి విడిది కార్యాలయం కంచుకోటను తలపెంచనుంది. సాంకేతికంగా పటిష్టత పరంగా అత్యంత అధునాతన వస్తువుల వినియోగంతో తయారవుతోంది. 10,21 లక్షల రూపాయలతో అత్యాధునిక భద్రతా ఉపకరణాలతో ముస్తాబవుతోంది. జూన్ 2 నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోనే వారానికి 3 రోజులు బస చేస్తారు. ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాల్లోనూ పర్యటిస్తారు. ఆయన విడిది చేయడానికి విజయవాడ సూర్యారావుపేటలోని జలవనరుల శాఖ కార్యాలయం ముస్తాబవుతోంది. కృష్ణా డెల్టా ఆధునీకరణ పనుల్లో భాగంగా ఓ అంతస్తులో సుమారు 28,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈపీపీ పద్ధతిన భవనం నిర్మించారు. సీఎం క్యాంపు కార్యాలయం ఆధునీకరణ, సౌకర్యాల కల్పన, భద్రత తదితర అవసరాల కోసం 3 శాఖలకు 10,20 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ముఖ్యమంత్రి విడిది కార్యాలయం నగరం నడిబొడ్డున ఉన్నందున భద్రత పరంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రికి జెడ్ కేటగిరీ భద్రత దృష్ట్యా వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు. సీఎం ఛాంబర్, ఆయన రాకపోకలు సాగించే ప్రాంతం, తలుపులు బుల్లెట్ ప్రూఫ్ తో ఏర్పాటవుతున్నాయి. హై పవర్ సిగ్నలింగ్ వ్యవస్థ, శాటిలైట్ ఫోన్లు, జామర్లు, రాకెట్ లాంచర్ల దాడుల నియంత్రణ, అత్యంత సాంకేతిక వస్తువుల వినియోగం జరుగుతోంది. వీడియో, టెలికాన్ఫరెన్సుల నిర్వహణ, పాల్ సీలింగ్, ఫైర్ ప్రొటెక్షన్, వుడెన్ ప్యానెల్స్ ఇలాంటివన్నీ ప్రత్యేకమే. డీజీపీ విడిది కార్యాలయం కూడా సమీపంలోనే ఏర్పాటవుతున్నందున ఆ పరిసరాల్లో రాకపోకలన్నీ కట్టుదిట్టం కానున్నాయి. 25కి రెడీ అవుతుందని అంటున్నారు. రెడీ అయిపోతే జూన్ 2కి మాకు డీటెయిల్స్ ఏమి తెలియవు. మేము ఊరికే మీరు రాసిన దాన్ని బట్టి జనరల్గా ఐడియా ఏంటంటే జూన్ 2కి ఏదో ఒకటి సంవత్సరం అయింది కాబట్టి ఏదో ఒకటి అవుతుంది, లాస్ట్ మినిట్లో చెప్తారు మనకి, రెడీగా ఉందామని చెప్పి ఆలోచన. హై సెక్యూరిటీ జోన్ ఏర్పాటు చేసినా కానీ అన్అబ్ట్రూజివ్గా ఉంటుందండి, మీ అందరికీ తెలిసేలాగా ఉండదు. సో ఆ హై సెక్యూరిటీ జోన్ వల్ల ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుందని చెప్పి నేను అనుకోవడం. బికాజ్ ఆ డిస్కషన్లో ట్రాఫిక్ని యథావిధిగా నడిపించాలి అని అనుకుంటున్నాను. వచ్చి వర్క్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే అప్పుడు మార్చుకోవడమే తప్ప ఇప్పటికిప్పుడు ట్రాఫిక్ డైవర్షన్స్ అలాంటివి ఏమి భారీ కార్యక్రమాలు పెట్టుకోవాలి. సాంకేతికంగా నాణ్యత, భద్రత, వేగం, ఆకృతి అన్ని కోణాల్లో అత్యాధునిక వస్తువులు వినియోగం జరుగుతోంది. సీఎం విడిది కార్యాలయంలో జరుగుతున్న పనుల్ని ఇంటెలిజెంట్ సెక్యూరిటీ వింగ్ ఐఏడబ్ల్యూ డీఐజీ సివిఎస్ రామకృష్ణ, కలెక్టర్ బాబు ఏ పరిశీలించారు. పనులు వేగంగా జరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైతే జూన్ 2 వరకు పగలు రాత్రి పనులు నిర్వహించి సర్వం సిద్ధం చేస్తామని తనిఖీ బృందానికి కలెక్టర్ బాబుయే వివరించినట్టు సమాచారం.